పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే లూకా శుభవార్త 22వ అధ్యాయము 30వ వచనంలో రాజ్యమును నియమించినట్లుగా రాజ్యమును నా వల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం వల్ల మీద కూర్చుండిరి. ఇశ్రాయేలు 12 గోత్రములు వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను నీకు రాజ్యమును నియమించి ఉన్నాను. తన రాజ్యములో వాడుకు చొప్పున నియమించుచున్నానంటే తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాను. తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్లి మన ప్రభువైన యేసుక్రీస్తు మనము చేసిన పాపముల కొరకై తను ప్రార్థించుట జరిగింది. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూసుకున్నట్లయితే ఇంకనూ చాలా చీకటిగానే ఉండగానే అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వేకువజామునే లేచి చీకటిగా ఉన్నప్పుడే మనకు మన పాపక్షమాపణ కొరకు ప్రార్థించుటకు వేకువజామునే లేచి ప్రార్థించుటకు వెళ్ళాను. శత్రువుల కొరకు ప్రార్థించుట గొప్ప మాదిరి. మన శత్రువుల కొరకు మనమైతే ప్రార్థించం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థించుట గొప్పది అని అంటున్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయుట గొప్ప. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడైతే మనమైతే ప్రార్థన చేయము. పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే అసలు దేవుణ్ణి మనం మర్చిపోతాం. పరిస్థితులు మనకు కష్టంగా ఉన్నప్పుడు మాత్రం దేవుణ్ణి గుర్తు చేసుకోవటం చాలా గుర్తుగా ఉండిద్ది మనకి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, అనుకూలంగా లేనప్పుడు ప్రార్థన చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రభువునికి కలిగిన మనసు మనకు కలిగి ఉండాలి. ఇప్పుడు తండ్రిని ప్రభు యేసుక్రీస్తుని కొరడాలతో అలా కొట్టినా, తన యొక్క శరీరాన్ని మాంసము ముద్దవలే చేసినా, అలా చేసినా కూడా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశారు. మనమైతే దేవునికి మాదిరిగా మనము కూడా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ప్రభు చేసిన ప్రార్థన ఫలితాలు ఏమిటంటే కఠినమైన దొంగ రక్షించబడ్డాడు. ఈ ప్రార్థన సిలువలో వేలాడుతూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి మాటలు మాట్లాడుతుంటే కఠినమైన దొంగ ప్రక్కన ఉండి రక్షించబడ్డాడు. శతాధిపతి కూడా మారు మనసు పొందినారు. నీవు అనేకుల కొరకు ప్రార్థించడం ద్వారా అనేకుల రక్షణలోనికి వచ్చేదరు. మనము అనేకుల కొరకు, మన కొరకు కాదు, మన కుటుంబం కొరకు కాదు, అనేకుల కొరకు కూడా మనము ప్రార్థించుట నేర్చుకోవాలి. అనేకులు అంటే మన ఇరుగు పొరుగు వారిని మన శత్రువులుగా మిత్రులుగా చేయమని ప్రార్థించుట. ఇంకా అనేకులు చాలా మంది రక్షణలోకి రాని వారు చాలా మంది ఉంటారు. దేవుని ఎరగని వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని ఎరిగిన వారి కంటే దేవుని ఎరగని వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. రక్షణలోనికి రావాలి ప్రభువా అని ప్రతి ఒక్క మోకాలు దేవుని వైపు వంగాలి అని మనం ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యములు 4వ వచనము 4వ అధ్యాయంలో మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యం ప్రకటించుచుండగానే అనేకుల హృదయములు గుచ్చబడి మారు మనసు పొందిరి. 5,000 మంది పురుషులు మారు మనసు పొందారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యను. మరునాడు మన అధికారులను, ప్రజలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు దేవుని వాక్యం ప్రకటించుచుండగానే అనేకుల హృదయాలు గుచ్చబడ్డాయి, మారు మనసు పొందిరి. 5,000 మంది పురుషులు అప్పటికప్పుడే వెంటనే మారు మనసు పొందారు. మనం అయితే వాక్యం ఏంటంటే మన హృదయాలు మాత్రం ఇక్కడ ఉంటాయి, బయటకు వెళ్తే మన హృదయాలు మన దగ్గర ఉండవు. అప్పటికప్పటికి 5,000 మంది పురుషులు రక్షణ పొందారంటే అది చాలా చెప్పదగినది. నీవు రక్షించబడి ఉన్నావా? మనమైతే రక్షించబడి ఉన్నావా అని మనమే
సరి చేసుకోవాలి. నెక్స్ట్, నీ సహవాసము ఎక్కడ ఉన్నది? నీ ప్రార్థన చేయవాడిలాగా ఉన్నావా? మనము ప్రార్థన చేయవాడిగా ఉండాలి. మనం ఎన్ని వేళల దేవునిని మనము మర్చిపోకుండా ఉండాలి. దేవుడు పలికిన ఈ మొట్టమొదటి మాటలో దేవుడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి. దేవుణ్ణి శరీరాన్ని మాంసము ముద్ద వలె, అలాగనే మనము చేసిన పాపములు ఎన్ని ఉన్నాయో, అది కంటితో గాని నోటితో గాని మన శరీరం పార్ట్లో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాలతో మనం పాపం చేసిన వాళ్ళమే. పాపం చేయని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ పాపం చేసిన వాళ్ళు. ఈ పాపం చేసిన వాడు దేవుడే ఉన్నాను, నీతి పొందుల కొరకు నేను రాలేదు గాని పాపుల కొరకే నేను వచ్చి ఉన్నాను. మనము రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదగాలి. రక్షించబడిన వారు రక్షణలోనికి రావాలని ప్రార్థన. ఇట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చిన్న పాటను పాలనుకోవడం పాట. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, పాపకాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, పాపకాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. ప్రార్థన చేద్దాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరెరుగురు కనుక వీరిని క్షమించమని పలికిన మొదటి మాటను బట్టి దేవుని సన్నిధిలో ప్రభువా, నేను ఇతరులను క్షమించే మనసు నాకు కూడా దయచేయి ప్రభువా. ఇతరులను అక్కను చేర్చుకునే మనసు నాకు దయచేయమని ప్రార్థించి, కఠినమైన హృదయంతో ఉన్నానేమో, ఇతరులను ప్రేమించలేని మనసుతో ఉన్నానేమో, ఇతరులకు లోబడలేని మనస్తత్వంతో ఉన్నానేమో ప్రభువా. నేను ఇతరుల ప్రేమనైతే నేను కోరుకుంటున్నాను, కానీ నేను ఇతరులను ప్రేమించలేని స్థితిలో ఉంటున్నానేమో ప్రభువా. నీ వంటి మనసు నాకు దయచేయమని, ఎందుకో క్రీస్తు యేసు కలిగిన ఏ మనసును మీరు కలిగి ఉండమని సెలవిచ్చారయ్యా. నీ బిడ్డనైన నన్ను నీ మనసు నాకు అనుగ్రహించయ్యా, నీ మనసు నాకు అనుగ్రహించండి అయ్యా. నీ ప్రేమలో నీ ప్రజలకు పంచే విధముగా నన్ను బలపరచయ్యని ప్రార్థించే మహాపరిషుదులు తండ్రి, దివాని ప్రతి మీ పాదలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ బిడ్డ మీరు వాడుకున్న రీతిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంకా రాను దినాల్లో బలమైన పాత్రగా నీ సేవలో ఘనమైన సాక్షిగా నిలబెట్టుకుని మహిమ పొంది కృప చూపున్నాను. చేరవచ్చిన వీళ్ళందరినీ మీరు బలపరిచినందుకు స్తోత్రం. ఈ ఆత్మ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. పిల్లలు, మరి రెండో మాటను మనం చూడగలిగితే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిత్యముగా నీతో నేను. పిల్లలు, మరి ఈ రెండో మాట వనిత నేలపాటి వనిత సహోదరి చెప్తుంది. మా కొద్దిగారు కనుక మరి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకున్నా దేవుడు సహోదరుని బలపరిచినట్లుగా ప్రార్థన చేద్దాం.
ప్రార్థన. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, జీవన్ ప్రతి మీ పాదాలు పొందనాలు. ఈ దాసులను మీరు బలపరచండి. మీ అభిషేకపు ఆత్మ మీ దాసులపై నిలుచునుగా కానీ ప్రార్థన చేస్తున్నారు. మీరు రక్తంతో ముద్ర వేస్తున్నారు. ఈ ఆత్మ చేత నడిపించండి. వింటున్న వారికి మేలుకరముగా మీ సాక్షిగా నిలబెట్టుకుని మహిమ పొందమా యేసు నామములో ప్రార్థన చేస్తున్నారు పరమ తండ్రి. దేవుని నామానికి స్తోత్రాలు. శిలువలో పలికిన రెండవ మాట ప్రకటన లోక 23:43 వచనం. చదవండి, వచ్చిన చదవండి, చెప్పినప్పుడు చదవాలి. దేవుడు పలికిన రెండవ మాట. అసలు దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడు? 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అదే విధముగా ఇద్దరు దొంగల సంభాషణ. ఒక దొంగ యేసు, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఎగతాళిగా మాట్లాడాడు. రెండవ దొంగ, నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అనేను. ఆ ఇద్దరు ఒక్కసారి మాత్రమే దేవుడు సమయం ఇచ్చాడు. ఒక దొంగ పాప క్షమాపణ కలిగి రక్షింపబడ్డాడు. రెండవ దొంగ శిక్షకు పాత్రుడయ్యాడు. నువ్వు ఎవరిని పోయి ఉండుకు. ప్రకటన 2:7. 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుగా. జయించు వారికి దేవుని పరదర్శిలో ఉన్న జీవవృక్ష ఫలములు వృక్షింపులు. దేవుడు ఈ రీతిగా మనకి ఎంతో సమయం అవకాశాలు ఇస్తున్నాడు. పాప క్షమాపణ కలిగి సద్వినియోగం చేసుకుంటే మనము కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నాయి అనే వాక్యాలు మన పట్ల నెరవేరుస్తాడు. దేవుడు దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చక్కగా దేవుని సన్నిధిలో ఆ రీతిగా మరి నిలబడి వాక్యం అందించడం దేవుని కృప. పిల్లలు మనం చూసినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని రెండవ ఆ తమ్ముతో పలుకుతున్నాడు. అంటే ఈ కుడి వైపు ఉన్న వ్యక్తి పలికిన మాటలంటే అక్కడ మీరు చూడగలిగితే రెండో వాణితో అంటున్నాడు, మొదటి వాణితో అంటున్నాడు, నీవు ఇదే శిక్షలో ఉన్నావు, నీవు దేవునికి భయపడవా? ఇకనైనాను దేవునికి భయపడితే, దేవునికి లోబడితే, దేవుని సన్నిధిలోనికి, ఆయనున్న స్థలంలోనికి నిన్ను కూడా తీసుకుని వెళ్తాడు. కనుక నీవు గ్రహించుకొని, నీవు నీ హృదయాన్ని మార్చుకొని, నీ తప్పులను తెలుసుకొని ఆయన నన్ను లోబడగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడి నుండి రక్షిస్తాడు అంటే పాతాళము రెండో మరణములోనికి పోనీయకుండగా, మరణములు రెండో నిత్యాగ్నిగుండములోనికి పోనివ్వకుండా నిన్ను నన్ను తప్పిస్తాడు అని. ఆ రెండో వ్యక్తితో అంటున్నాడు, నీవు ఇదే శిక్షలో ఉన్నావు, నీవు చేసిన పాపానికైతే నీకు ప్రాయశ్చిత్తము కలుగుతా ఉంది, కానీ ఈయన ఏ పాపము చేయలేదు కనుక ఈయనకి ఈ శిక్షకు తగిన వాడు కాదు. ఈయన నిజముగా ఈయన లోక రక్షకుడు. లోకములో ఉన్న పాపముల కొరకు, శాపములో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు కనుక ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యముతో తిరిగి మరలా ఒక రోజు రాబోతున్నాడు. ఆ రాజ్యంలోనికి ఆయన వచ్చినప్పుడు, ఆ రాజ్యంతో ఆయన వచ్చినప్పుడు మనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అని రెండో వానితో మొదటి వానితో చెప్తున్నాడు. గ్రహింపు ఈ దినాల్లో ఎంతమందికి ఉందండి? యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చాడనే గ్రహింపు ఎంతమందికి ఉందంటారు? ఏదో ఆయన ఒక దేవుడిలో ఒక దేవుడు, లోకములో అనేక మంది దేవుళ్లను పూజిస్తున్న వారు ఈయన కూడా ఒక దేవుడు అని పూజించేవాడు
చాలా మంది ఉన్నారు. కానీ దొంగ అయిన అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఎంతంటండి, నీ రాజ్యం అంటే యేసుక్రీస్తు వారికి ఒక రాజ్యం ఉంది, పరలోక రాజ్యం అనేది ఉంది. ఆ రాజ్యములో సుఖ సంతోషములతో సమాధానములతో ఆ దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణులై దేవుని ఆరాధిస్తారనే సంగతి ఆ వ్యక్తి గ్రహించారు. చూడండి, లోకములో ఎంతమంది ఆ గ్రహింపులోకి వస్తున్నారు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు, ఇక్కడే లోకం అనుకుంటున్నారు. దీని తప్ప లోకము లేదనుకొని ఈ లోకములో పిల్లరా చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఈ శిలువలో పలికిన మాటలు మనకు మాదిరి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ రెండో మాటలు ఆ దొంగను అన్నాడు. ఎప్పుడైతే తాను రెండో ఆ కుడివైపు ఉన్న దొంగ గ్రహించాడో యేసుక్రీస్తు వారు అన్నాడు, నేడే ఇప్పుడే నీవు నాతో పరదేశంలోనికి వస్తామన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక చిన్న ప్రార్థన చేసుకున్నా. మహాపరిషదులు తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, జీవాధిపతి మీ పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సన్నిధి మాతో ఉంచి ప్రభువా ఆ రెండవ దొంగను మీతో పాటు పరదేశంలో తీసుకెళ్ళటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రం. ఆ రెండవ వ్యక్తిని కూడా కఠినమైన హృదయాన్ని మీరు మార్చి తండ్రి నిత్యము నాయని సన్నిధిలో నీ పిల్లలందరినీ ఈ లోకములో కఠినమైన హృదయాలను పండవారిన హృదయాలను తండ్రి మీరు మార్చి రక్తములో శుద్ధి చేసి నీ బిడ్డలుగా మార్చినందుకు స్తోత్రాలు. ఇతరులు నాయన నీ వర్తమానం అందించిన దాసులను కూడా బలపరచండి. రాణులు ఇంకా బహుగా మీరు వాడుకొని మహిమ పొంది కృప చూపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మరి రెండో మాట అయిపోయింది. యేసుక్రీస్తు వారు పలికిన మూడో మాట యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26, 27 వచనములో మీరు చూడగలిగితే, యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును అక్కడ నిలిచి ఉన్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పారు. చాలు. ఆ మాట మరి మూడో మాట శక్తి అనిత మన మధ్యలో ఉంది. బిడ్డ ప్రార్థన చేద్దాం. అందరూ తలలు ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. బిడ్డ కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు పోయారు. ప్రభువాని దాసురావు మీరు వాడుకోండి. నిలబడుతున్న వారు అల్పులు నాయన, యోగ్యత లేదు, అర్హత లేదు నాయన, ఏ జ్ఞానం లేదు. ప్రభువా నీ బిడ్డలు మీరు వాడుకోమని ప్రార్థన చేద్దాం. మహాపరిషుడుగా ప్రియలిగిన తండ్రి, నీ బిడ్డలు మీ చేతులతో అప్పగిస్తున్నాను. నీ బలమైన అభిషేకపు ఆత్మ నీ దాసులపై నిలుచునుగాక. మీరు రక్తముతో వేస్తున్నా అద్భుతం జరుగునుగాక. బహుగా వాడుకొని మహిమ పొంది కృప చూపు. ఈ ఆత్మ నడిపింపు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. ప్రభుత్వం ప్రభు చేరట చేరొచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు శిలువలో పలికిన మూడవ మాట యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26 వచనం 27 వచనం చదువుకున్నాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండగా చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకోలేను. మొదటిగా గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం మనం ఎందుకు చేసుకుంటున్నామంటే దేవుడు సిలువలో మన కోసం, మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో బలియాగం అయ్యాడు కాబట్టి మనం ఆయన చేసుకుంటున్నాము.
అమ్మా ఇదిగో నీ కుమారుడు అనగా అర్థగా 3 అంశాలు ఉన్నాయి. మొదటిగా ప్రేమ, రెండవది బాధ్యత, మూడవది బంధుత్వం. మొదటిగా దేవుడు పరిశుద్ధ మరియా, ఆమె పరిశుద్ధ వల్ల గర్భం ధరించాడు కాబట్టి దేవుడు మరియను ప్రేమించాడు. అలాగే యోహాను ప్రవక్త వారు కూడా దేవుడు ప్రేమించాడు. మొదటిగా మనం యేసుక్రీస్తు సిలువలో ఉండి ఇతరుల గురించి ఆలోచన చేయమన్నారు. ఈనాడు మనం ఎందరి గురించి ఆలోచన చేస్తున్నాము? వాళ్ళు నాశనం అయితే పర్వాలేదు అని అనుకుంటున్నాము. మనం ఇంటికి వెళ్ళి వాళ్ళ జీవితాలను మార్చాలని కోరుతున్నాము. నిర్మాకాండము 20 అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యమగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మొదటిగా మనం ఈనాడు తల్లిదండ్రులను ఎంతగా సన్మానిస్తున్నాము. తల్లిదండ్రులు సన్మానిస్తే దేవుడు మనకేమిస్తానన్నాడు? దీర్ఘాయుష్యం కలుగు చేస్తానని చెప్తున్నాడు. అలాగే యాజకుడైన సిమియోను ప్రవక్త ఈ మాటలను చెప్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నాం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకోమను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూపు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడిన అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభు ప్రతిష్ఠించుకొను. ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు 2 గొవ్వల జతలైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయేది. ఇందులో ముఖ్యంగా మనకు 2 అంశాలు కనబడుతున్నాయి. 2 గువ్వల జతలైనను అనగా గువ్వలు అనగా పక్షులు మన పాపాల నిమిత్తం పావురాలను బలిగా అర్పించమన్నాడు. ఆయన మన పాపాల కోసం బలి పశువులు బలిలో అర్పించాడు. అలాగే ఎఫెసీ రాసిన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం చదువుకున్నాం. 3వ అధ్యాయం 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్టు మీ తండ్రిని మీ తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. దేవుని ఆజ్ఞలో మొదటి వాగ్దానం తల్లిదండ్రులను ముందుగా సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం చదువుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4వ అధ్యాయం వరకు చదువుకున్నాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించుడు. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులను ఇతనికి ఎక్కడి నుండి వచ్చిన ఇతనికి ఇయ్యబడిన జ్ఞానమెట్టిది ఇతని చేతుల వల్ల ఈ అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి ఇతడు మరియు మరియ కుమారుడైన
మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు పట్లవాడు కాదా? ఇతని సోదరిమణులందరూ మనతో ఉన్నారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతపడి అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరియు ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది లోకుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన చేయజాలకపోయేది. చాలు 6వ వచనం చదువుతున్నారు మళ్ళా. లోకాసు సువార్తలో ఏం చెప్తున్నారంటే దేవుడు అద్భుత కార్యాలు చేశాడంటున్నాడు. గుడ్డివాళ్ళ వారికి కళ్ళు ఇచ్చారు, 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంపించారు. అయినా కానీ అన్ని అద్భుత కార్యాలు చేసినా కానీ మన జీవితాల్లో చేసినా కానీ దేవుణ్ణి మనం ఆరాధించలేకపోతున్నాం, స్థుతించలేకపోతున్నాము. అలాగే ఇదిగో నీ తల్లి అంటే అర్థం దేవుని సంఘం. మనం దేవుని సంఘంలో అనుదినము దేవుని స్థుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన హృదయాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం చూసుకుందాం. అలాగే కుటుంబాల కోసం, సంఘాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ మీ పాదములు కొందనాలు బిడ్డల మీ చేతులుగా అప్పగిస్తున్నారు. బలమైన ఆత్మ నడిపింపును మీరు అనుగ్రహించి మీ అవసరాలు మీరు వాడుకొని కేవలం ఇంటిన వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించినట్లుగా సహాయం చేయమని మీ అవసరాలు మీరు బలపరుచున్నాను. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. దేవుని నామానికి స్తోత్రములు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. ఈరోజు మంచి శుక్రవారం. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుతాం. ఇంచుమించు 3 గంటలు యేసు
యేసు ఏలీ 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 లామా అని సబక్తాని బిగ్గరగా బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ బలియాగంలో ఆయన ఆక్రమందున ఏడ్చు తన స్థితి గమనించి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని తండ్రి యొద్ద తన సంభాసం విడిచాడని ఆయన ఆక్రమందున చేయుచున్నాడు. అలాగే కొలస్సీలు 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం చదువుకోండి. కొలస్సీలు 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం చదువుకోండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు తాతరూపకమైన ఆజ్ఞల వలన మన రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి చాలు అక్కడ మీరు తర్వాత చదువుకోండి. మన పాప రుణాన్ని అంటే అసలు మనం దేవునికి రుణపడి ఉండిపోయాం. ఎప్పుడు మనం పాపం చేసిన తండ్రి నన్ను క్షమించు అనగానే దేవుడు క్షమిస్తాడు. ఆ రుణాన్ని తీర్చడానికి దేవుడు తన కుమారుని చెయ్యి విడిచును. అలాగే గలతీయులు 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాము. 3:14 ఆత్మకు వచ్చిన వాగ్దానము విశ్వాసము వలన అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఆయించు ప్రతి అంటే దేవుడు అక్కడ ప్రతి మనుషుడు శాపము నుండి విడుదల కొరకు అంటే మన శాపములన్నీ విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఆ యాగంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అతని చెయ్యి విడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకోటి మాట ఏమిటంటే 2 కొరింథీయులు 5వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 12వ వచనం. మమ్మును మేమే నీ ఎదుట తిరిగి మెప్పించుకొనటలేదు గాని హృదయమందు అసూయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు నీ ఆధారం కలుగువలనని మా విషయమై అతిశయ కారణము కలిగించున్నాము. అంటే మనము నీతిమంతులుగా ఉండుట కొరకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి విడిచాడు. రోమాకు రాసిన 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుతుంది. ఏలయనగా మనం ఇంకా బలహీనమే ఉండగా క్రీస్తు యుక్తకాలమున్న భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే అక్కడ దేవునికి మానవునికి ఉన్న వివాదం తీర్చుటకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కుమారుని చెయ్యి విడిచెను. యెషయా 53వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. అతని నలుగబట్టుట యెహోవాకు ఇష్టమాయెను. చాలు
యేసుక్రీస్తు ప్రభువారిని నలుగు కొట్టుట తండ్రికి ఇష్టమైంది. ఎందుకంటే మన కొరకు, మన పాపముల కొరకు మనము చనిపోయి తిరిగి దేవుని యందు తిరిగి ఎదగాలని తండ్రి అయిన దేవుడు మనల్ని ఇష్టపడి తన కుమారుని మన కొరకు భూమి మీదకి పంపించాడు. ఇప్పుడు మనం ఎవరైనా చెడ్డ పనులు చేసినప్పుడు వాడు నా పోలికే నా బుద్ధిలో వచ్చి అని ఎవరైనా చెప్పుకోగలుగుతామా? ఎవరు చెప్పుకోవడం. వాడు మంచి పనులు చేసినప్పుడు నా బుద్ధిలో వచ్చి నావే అని అనుకుంటాం. కానీ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని మన పాపముల కొరకు ఇవన్నీ సాతానుడు చేశాడు, నాకెందుకు చేయలేదు అని ఒప్పుకో అని అనకుండా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కొరకు మన పాపములు ఆయన మీద వేసుకొని మనల్ని పర్లోక రాజ్యంలో తీసుకెళ్ళట కొరకై మనకి ఒక వారధుల మధ్య నిలుచుండి ఆయన శిలువ బలియాగమైపోయాడు. తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో నలుగు కొట్టబడట తండ్రికి ఇష్టమైన. ఎందుకంటే మనం ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను ఉండుటకు తన కుమారుని చెయ్యి విడిచెను. నువ్వు అనేకులు దేవుని కొరకు, అలాగే అనేకుల కొరకు ఎంతో మంది దేవుని తెలుసుకోలేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అనేకుల కొరకు దేవుడు ఎలా ఆక్రమణ చేశారు మనందరి కొరకు, మనము కూడా అందరి కొరకు అలాగే ఆక్రమణ చేయవారుగా ఉండాలి. మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలని చెప్తూ ఈ వాక్యం దేవుడి నుంచి ఉందాక ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవుని నామానికి స్తోత్రాలు. పాస్టర్ గారికి అందరికీ వందనాలు. ఇప్పుడు వరకు నా మాటలు విన్నందుకు మీకు వందనాలు. ఎవరైనా తప్పులు ఉంటే క్షమించాలి. థ్యాంక్ యూ. సర్వజగత్ రక్షకుడా లోకరాజ పాలనా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమగా నీ పాదలు కుందనాలు స్తోత్రాలు. ప్రభా, నీ ఒంటరి తరములో పాప పరిహార్థము కొరకు నాయన నీవు సిలువలో ఆక్రందన చేస్తూ తండ్రి చేయి విడిచిన అనుభవాన్ని ఎలుగెత్తి కేక వేస్తూ ఉన్నాను. నా దేవా నన్నేలా చేయి విడిచి తిని పాపముద్దుగా ఉన్నాను నాయన. క్రీస్తును తండ్రి చేయి విడిచాడు. కారణం నా పాపముల విషయంలో ఆయన పాపముద్దుగా మార్చబడ్డాడు. పరిశుద్ధత లేనివాడిగా మార్చబడ్డాడు. కేవలం నా పాపముల విషయంలో ఆయన చూడలేని వాడిగా మార్చబడ్డాడు. కేవలము తన అతిక్రమములను బట్టి
మన అవిధేయతను బట్టి పరిశుద్ధమైన దేవుడు తన కుమారుణ్ణి చేయిడిచాడు. గల కారణం ఏంటంటే ఆయన లోక పాపమును మోసుకున్నప్పుడు గొర్రె పిల్లగా మార్చబడ్డాడు. ఆయన దహన బలి కార్చబడి ఆయన దహన బలి చేయబడితేనే లోకములోనికి రక్షణ, లోకములో ఉన్న మానవులందరికీ విమోచన. కనుక తండ్రి చేయబెట్టుకొని కుమారుని హత్తుకుంటే ఆ కుమారుడు పాపముతోగానే మారిపోతాడు, పాప స్థితిలోనే ఉండిపోతాడు. కనుక లోకానికి రావలసిన రక్షణ రాకుండా అయిపోతుంది. కనుకనే తండ్రి తన కుమారుని చేయిడిచ్చాడు. కారణం నీ మేలు కొరకు, నా మేలు కొరకు, నీ క్షేమము కొరకు, నా క్షేమము కొరకు. ఎందుకంటే నేడు నీవు నేను కూడా పరలోక రాజ్యములో వారసులుగా ఉండాలని. కనుక ప్రభువా, నా పాపముల విషయములో, నా విధేయతల విషయములో నీవు పాపముద్దవుగా ఉన్నావు. కనుక పరిశుద్ధ కలిగిన దేవుడు పాపంతో నివాసము చేయలేడు. కనుక పాపముద్దగా మారిన క్రీస్తును చేయబడవటానికి గల కారణం నా వలనే అని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులు తండ్రి, ప్రేమ కలిగిన జీవాధిపతి, మీ పాదములు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి ప్రభువా, మీ సన్నిధిలో మేము మీ తల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాం. మా దోషమును బట్టి, మా విధేయతను బట్టి ప్రభువా, ఎన్నలేని మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, ఇంకా మా ఇడలో మీరు చూపుతున్న కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు. అయ్యా, ఏమిచ్చి మీ రుణము మేము తీర్చలేము కానీ ప్రభువా, తండ్రి మీ సన్నిధిలో ప్రభువా మొరపెడుతున్నా. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి, నీతిమంతులుగా చేయండి, యోగ్యులుగా మార్చండి. నాయన మీ సన్నిధి మాతో ఉంచి మహిమ పొంది కృప చూపమని సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ అడుగుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరి 4వ మాటను అయిపోయింది. 5వ మాటను యోహాను సువార్త 19వ అధ్యాయము చదవాలి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎదిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని. ఆ మాటను మీరు చూడండి. లేఖనములను నెరవేర్చబడినట్లు ఆయన దప్పికొనుచున్నాడు. ఎక్కడంటండి? ఎక్కడ ఉంది దప్పిక కోరుచున్నాడు అంటే శిలువలో ఉన్నాడు, మరణపు స్థితిలో ఉన్నాడు. ఏ వ్యక్తి కూడా సహాయం అందని స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటి అంటే నా పాపముల విషయములో, అవిధేయత విషయములో ఆయన పాపముద్దుగా మార్చబడ్డాడు. ఆయన శిలువలో పలకబడుతున్న ఆ మాటలో మీరు చూస్తే దాహం వేస్తా ఉందట. అంటే ప్రాణం పోయేటప్పుడు ప్రతి మనిషి చూడండి, యాక్సిడెంట్ రోడ్డు మీద మనం పోతున్నప్పుడు యాక్సిడెంట్ అవుతా ఉంటాయి. యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది గబక్కనే పరిగెడుతూ వెళ్ళి మంచినీళ్ళు ఇస్తారు. ఎందుకని? ముందు మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళు తాగితే ఏమొస్తుందట? గుండె దడ తగ్గి ఆ టెన్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆ కంట్రోల్ అవటానికి మంచినీళ్ళు ఇస్తారు. ముందు కాడు చుట్టూ ఉలిగి మంచినీళ్ళు తాగంటారు. ఆ రీతిలో పిల్లల యేసు క్రీస్తు వారిని మనం చూడిస్తే లేఖనాలను నెరవేర్చబడినట్లు, అంటే యేసు క్రీస్తు వారు ఆయన శిలువ యాగాన్ని మనం చూడగలిగితే ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఒక చక్కని పలుకును మనం చూడగలుగుతాం. ప్రవచనాలు నెరవేర్చినట్లుగా
ప్రవచనాలు నెరవేర్చబడే విధంగా పిల్లలు మీరు చూస్తే 53వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చూడండి. నేను తెలిసి చేసిన ఆ, సమాచారము ఆ, ఎవడు నమ్మెను? ఉమ్, యెహోవా ఉమ్, బాహువు ఎవరికి బయలుపరచబడెను? ఉమ్, లేత మొక్కవలెను ఉమ్. ఎండిన భూమిలో లేత మొక్కవలను ఎండిన భూమిలో ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను మొలచిన మొక్కవలను ఆయన ఎదుట పెరిగెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి ఆ, స్వరూపమైనను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. సొగసైనను లేదు. మనం అతని చూచి మనం అతని చూచి ఆదేశించినట్లుగా ఆ, ఆదేశించినట్లుగా ఆ, అతని యందు ఉమ్, స్వరూపం లేదు. స్వరూపం లేదు. అతడు తృణీకరించబడిన వాడు. అతడు తృణీకరించబడిన వాడుగాను మనుషుల వలన మనుషుల వలన విసర్జింపబడిన వాడు. విసర్జించబడిన వాడును వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడలేని వాడుగా ఉండెను. అతడు తృణీకరించబడిన గనుక మనము అతనిని ఆ, ఎన్నిక చేయకపోతిమి. పిల్లలు మీరు యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన వాక్యాన్ని ఆ శిలువ యాగములో మనం చూడగలుగుతాం. ఆ శిలువ యాగములో పిల్లలు మనం చూస్తే ఆయన శ్వాసను స్వరూపమైన వాడిగా లేకుండా పోయాడంట. ఆయన వీపు అంతా నాగటి చాల వల్ల దున్నబడింది. మనుషుల చేత విసర్జించబడిన వాడుగా మార్చబడ్డాడు. మనుషుల అపరాధములన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద వేయబడింది. కారణం ఏంటి అంటే ఆయన లోక రక్షకుడు కనుక, లోకములో ఉన్న పాప పరిహార్థం కొరకు భూలోకానికి వచ్చాడు కనుక ఆయన తన ప్రజలైన వారిని నీతిమంతులుగా చేయటానికి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శిలువ యాగములో తను అనుభవించిన చేదు అనుభవాలు కదండి. మరణం ఎవరికైనా తీపా చేదా అండి? చేదు అనుభవాలు. మన ఇంటిలో ఒక వ్యక్తి, మనం ప్రేమించే వ్యక్తి మన ఇంటి నుండి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ అనుభవాలు ఎప్పటి వరకు ఉంటాయి? ఎప్పటి వరకు ఉంటాయండి చెప్పాలి? మనం చనిపోయిన దాకా మనల్ని వెంటాడుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. అది ఏదో ఒక సందర్భంలో మనం వెంటాడుతూ ఉంటాయి. ఆ రీతిగానే పిల్లరా ఆయన లేఖనములను నెరవేర్చబడినట్లుగా నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. కీర్తన గ్రంథంలో 69వ కీర్తన 21వ వచనం మీరు చూస్తే, వారు చెగును వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును. సాగనిచ్చిరి. మీరు ఆ చదువుతున్న లేఖనములోనే కింద వచ్చినారు, మీరు చూడొస్తుంది. ఆ చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 29వ వచనంలో కూడా అక్కడ రాయబడుతున్న మాటలు కూడా శ్రేష్టమైన మాటలు. ఆ ప్రవచనాలు, దావీదు యొక్క ప్రవచన యొక్క నెరవేర్పును మీరు చూస్తే పిల్లరా, ఆ కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు రాయబడిన చేదు అనుభవాన్ని, అదే వచ్చినాన్ని, ఆ నెరవేర్పు యోహాను సువార్త చెరుకుతో నిండి ఉన్న ఒక అక్కడ మీరు చదివిన మాట, లేఖనాలు నెరవేర్చున్నట్లు ప్రవక్త అయిన యెషయా యొక్క లేఖనాలు నెరవేరుస్తూ దప్పికొనుచున్నాడు. దావీదు యొక్క లేఖన ప్రవచనాన్ని నెరవేర్చినట్లుగా 29వ వచనంలో అక్కడ చూడగలుగుతాం. చదవండి 29వ వచనం. చెరుకుతో నిండి ఉన్న చెరకుతో నిండి ఉన్న పాత్ర ఆ, అక్కడ పెట్టి ఉండేలో కనుక ఆ, వారు ఆ. ఒక స్పాంజీ చిరకతో ఒక స్పాంజీ చెరకుతో తిప్పి ఉమ్, ఇస్కోపు బుడకకు ఉమ్, తగిలించి ఉమ్. ఆయన నోటికి అందించి అక్కడ చూడండి 24 కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. 4వ వచనం. వారు దాని చెరకును చింపక అది ఎవరికి వచ్చునో ఆ, అని ఉమ్. దాని కోసరము ఉమ్, చీట్లు వేయదమని ఉమ్. ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆ, వారు నా వస్త్రములను నా వస్త్రములో ఉంచు. ఉంచుకొని ఉమ్, నా అంగీ కోసరము ఉమ్. చీట్లు వేసిరి. ఉమ్. అను లేఖనము ఉమ్. నెరవేరినట్లు ఉమ్. ఇది జరిగెను. చూడండి పిల్లలు, అక్కడ ఆయన ఆ సంభవాలను మీరు చూడగలిగితే
ఒక 4 అనుభవాలను మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రజలను ప్రభువైన దేవుడు తన ప్రజల ఎడల ప్రజలు తన ప్రభువుని తిరస్కరించారు. ఆయన మరణానికి అప్పగించారు. ఆయన మరణానికి అప్పగించడమే కాదు కానీ ఆయన స్వీకరించని వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రవచనాలు యేసయ్య జీవితంలో గడిచిపోయిన విధముగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎందుకు తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడాలి అంటే ఆదాము అమలు చేసిన మొదటి ఆజ్ఞ యొక్క అతిక్రమమే, ఆ అతిక్రమం ద్వారా భూలోకం అంతా శపించబడిన అనుభవానికి వచ్చింది. ఆ శపించబడిన భూలోకములో ఆ సంచారం చేస్తున్న ప్రతి మానవుడు కూడా ఏమైపోయాడు? శాపాన్ని, పాపాన్ని అనుభవిస్తూ దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉన్నారు. ఆ దూరస్తులైన మానవుని యొక్క జీవితాన్ని దేవుడు తన శిలువ యాగము ద్వారా ఆ గొర్రె పిల్ల వధువుగా సిద్ధపరచబడి పరలోక రాజ్యము నుండి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన రావటం ఎలా వచ్చాడంటే మరియ గర్భమును ధరించి ఒక స్త్రీ సంతానముగా ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి చూడండి, అక్కడ ప్రవచనాన్ని ప్రవచించాడు దేవుడు. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం చూడలేదు. ప్రవచన వాక్యాన్ని నెరవేర్చబడినట్లుగా అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దేని చేసినందున భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును అండి ఆమె సంతానమునకును వైరమును కలుగజేసును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు తన మడిమ మీద కొట్టుదవని. పిల్లరా, ప్రవచన వాక్యాన్ని చూస్తే స్త్రీ సంతానముగా పుట్టబడిన వారు ఎవరు ఈ లోకంలో? ఎవరండి? ఎవరంట? స్త్రీ సంతానం ఎవరు? పురుష సంతానం ఎవరు? స్త్రీ సంతానం ఎవరు? పురుష సంతానం ఎవరు? ఏమండి? పురుష సంతానం. అయ్యో మేము మా అమ్మ కడుపులో వచ్చాం, మా నాన్న కడుపులో వచ్చామన్నమాట. మీరందరూ ఎవరు? మనమందరూ ఎవరు చెప్పాలి. పురుష సంతానం. ఒక పురుషుని వలన కలిగిన సంతానమే ఈ భూలోకంలో ఉన్న సర్వమానవ. దేవునికి స్తోత్రం. స్త్రీ సంతానం ఎవరై అంటే మరియ గర్భాన ఉద్భవించిన నజరుడైన యేసుక్రీస్తు. తప్పుడు గుర్తు దేవుని నామమున. ఆ స్త్రీ సంతానం ద్వారా ప్రవచనాన్ని దేవుడు పలికాడు. ఏమని? నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు ఏంటండి ఏ కలిగిందంట? ఎందుకు అంటే ఆజ్ఞ వలన వచ్చిన ఆ పాపము వచ్చిన జీతము మరణము కనుక మరణములోనే ఆ పాపములోనే ఆ ఏదోడు తోటలో ఆదామములు నివాసం ఉంటూ యుగయుగాలు జీవిస్తారనేసి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలిగించి అక్కడ గొర్రెను వధించి ఆ గొర్రెల యొక్క చర్మపును తొలిచి ఆదాముకు అవలకు తొలగించి ఆ ఏదోడు తోటల నుంచి బయటకు పంపించాడు. ఆ పంపించినాక సాతానుగాడితో మాట్లాడిన మాట, నిన్ను తల మీద వారు కొడతారు, నీవు వారి మిడి మీద. సాతానుగాడు పరలోక రాజధానుల నుండి భూలోకానికి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంటే మరలా పరలోక రాజ్యానికి వెళ్ళనీయకుండగా
వీడు భూలోకం నుండి కిందకు పాతాళములోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్ర. ఈ ప్రయత్నం చేస్తా ఉంటే వీళ్ళ ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపముల చేత అపరాధముల చేత మరణపు స్థితిలో ఉండిపోయినాడు. అటు వాడిని ఆ బంధకముల నుండి ఆ సాతాను కుయుక్తుల చేతుల నుండి తప్పించబడటానికి యేసుక్రీస్తు వారు పురుష సంతానముల నుండి కాకుండా స్త్రీ సంతానముగా వచ్చారు. దేవునికి స్తోత్ర. ఆయన వచ్చి ఆయన ఈ సృష్టికర్త అయిన దేవుడు సర్వమానవులందరి పాపాన్ని పరిహరించడానికి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అడిగితే నీళ్లు రావంటావా? ఏమండి, శిలువలో ఉండి శిలువమునాల మీద వేలాడి పాతాళముల నుండి పైకి నాకు నీరు అందించంటే రాదా? రాదండి. ఒకరు అందించాలా? అదే మనమైతే ఇదిగో నేనే భక్తి పరుడైతే, నేనే నిజంగా నేను విశ్వాసినైతే, నా అంత ప్రార్థన పరులైతే నువ్వు ఇది ఇప్పుడే జరగాలని ప్రార్థన చేస్తాం. అలా చేసామనుకోండి జరిగే కార్యం కూడా. కానీ యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయి ఉండి కూడా తను తగ్గించుకొని అక్కడ దాహం వేస్తుందని కేకలు వేస్తున్నప్పటికీ కూడా వారి దాహము తీర్చలేదు. సృష్టికర్త అయిన దేవుడు 40 రాత్రి మగుళ్ళు ప్రచండ వర్షాన్ని కురిపించాడు. దేనికండి? ఎందుకని చెప్పండి? సర్వమానవులు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతానికి ఆ మొదటి తరాన్ని నీటి ముంచాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పిల్లరా ఆ ఎడారిలో ప్రయాణం చేస్తుంటే బండ దగ్గరికి వెళ్ళి కొట్టి ఆ బండను పట్టుమంటే బండలో నుండి నీళ్లను తెప్పించాడు. ఆ నీళ్లు చేదుగా ఉంటే ఒక కొమ్మ తీసుకొచ్చి ఆ కొమ్మను ఆ నీళ్ళలో వేస్తే చేదు ఇరిగిపోయింది. ప్రజలందరూ కూడా తాగటానికి కృప చూపించాడు. ఇంతటి సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ రీతిగానే ప్రజలు ఇంకా చూస్తే ఆ కానాను విందులో నీటిని ఏం చేశాడు? ద్రాక్షరసంగా మార్చాడు. ఇంత సర్వశక్తి కలిగిన దేవుడు ఎందుకు దాహమని కేకలు వేస్తా ఉన్నాడు? ఎందుకు ఇంకా ఆయన దాహం మీద ఆ నీటి మీద ఎదురు చూస్తున్నాడు అంటే నశించిపోతున్న ఆత్మల దాహము ఆయనకి తీరలేదు. దేవునికి స్తోత్ర. ఆయనకి దాహము తీర్చే బాధ్యత మనదే. పాపంలో శాపంలో కొట్టబడుతూ నిత్యాగ్నిగుండంకు దిగిపోతున్నాం అనుకోండి, ఇక ఆయన దాహము ఇంకా తీరలేదు. యేసుక్రీస్తు వారు చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆయన దాహము తీర్చలేని స్థితిలో ఉన్నాం. పాపములోనే ఉన్నాం, పాపేచ్ఛలోనే బ్రతుకుతున్నాం, మరణములోనే ఉంటున్నాం, మరణమంధకాల చేత విడిచబడుతున్నాం. కానీ యేసయ్య దాహము తీర్చడానికి నేనున్నానని ముందుకు రాలేకపోతున్నా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దాహం ఏంటంటే నశించిపోతున్న ఆత్మలను ఆయన మనము అప్పగించటమే ఆయన దాహం తీర్చినట్టు. దేవునికి స్తోత్ర. కనుక ఆయన దాహము తీర్చేటట్లుగా ఇదిగో నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడ్డాను, నేను రక్షించబడ్డాను, నా ఇతరులు రక్షించబడ్డారు, నేను రక్షించబడ్డాను, నా రక్షణందరూ కూడా ప్రభులో ఉండాలని ఆ తపన, ఆ దాహము నీలో నాలో ఉంటే యేసయ్యకు దాహము తీర్చిన వారు. దేవునికి స్తోత్ర. కనుక అతి కృపా దేవుడు మనకందరికీ నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వచ్చండి. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మేము రక్షించబడ్డాము, అనేకులను రక్షించే స్థితిలోనికి మమ్మల్ని కూడా నడిపించండి. ఆ దాహము, ఆ తపన మాలో ఆ బిడ్డలకు హృదయాలలో పుట్టించండి. సహాయం చేసి మహిమ పొంది ప్రభు చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మరి ఆరో మాటను బట్టి చూద్దాం. యోహాను సువార్తలోనే 19వ అధ్యాయము 30వ వచనం.
యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఈ మాట కొరకు మన మధ్యలో ఉన్న రత్నం గారు 6వ మాటలో మనకు అందిస్తారు. ప్రార్థన చేద్దాం. తరవంచని కనుమూసుకుందాం. మహాపరిషుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, శివాధిపతి, ఈ ప్రార్థనలు పొందనాలు. మీ దాసుని మీరు బలపరచండి. శ్రేష్టమైన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించి మహిళ కృప చూపమని అతడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థనిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. రత్నం గారికి సమయాన్ని అప్పగిస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ శిరకను పుచ్చుకొని సమాప్తమని చెప్పి తల వంచి ఆత్మ ఉత్సాహంగా సమాప్తం అని చెప్పి ఆత్మ అప్పగించుకుంటే యేసు మన పాపాల కోసం ఆయన సమర్పించుకున్నాడు. ఆత్మ అప్పగించాడు దేవుడికి. అంటే మన పాపాల కోసం దేవుడు సమర్పించుకొని ఆత్మ అర్పిస్తుందంటే మనం అది గుర్తుడికి నడుస్తున్నామా లేదని మన ఒకరు పరీక్షించుకోవాలి. అంటే ఏంటంటే ఆయన మన కోసం ఆ శిలువ పైన ఏలాడు మరి దేవుడు మరి సమర్పించుకున్నాడంటే మనం అది బయలుకొని ఆ విధంగా జీవిస్తున్నాం లేదని మనం పరీక్ష చేసుకోవాలి. యోహాను సువార్త 17:4. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను సార్ మరి భూమి మీద ఉన్న సంపూర్ణంగా ఆ పని మనకు అప్పగించిన పని మనం నెరవేరుతున్నాం లేదని మనం తెలుసుకోవాలి. అంటే దేవుని ఎప్పుడు కూడా మనం సూచించడం, ఆరాధించడం, ఆయన మయంపరచడం, ఆయన పని మనం చేయటం, ఆయన పని ఏదైనా పని ప్రార్థన పని ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నాక ఇక్కడ ఏదొచ్చేది సాపలేసి ఏదైనా పని చేయటం పని దాసుల కోసం మనం ఎదురు చూడాల. దాసుడు మనకు ఒక టైం ఇస్తాడు, ఆ 10ంటికనో 11ంటికనో ఆ టైం ప్రకారం దేవుడు వచ్చి ఇక్కడ ఉంటాడు. మనం ఇప్పుడే వస్తాం, అట్లా కాదు. మనం ఆ టైంకి వచ్చి ఆ పని చేసి దేవుడి కోసం మనం ఎదురు చూడాలి. ఆయనకి మనం పరచాలి. మనం వస్తా మన ఇంటి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏదో ఒక ఆత్మను పిలుచుకొని రావాలా, ఆయన మైండ్ చదవాలా. రోమా 10:4. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తమైంది. మరి క్రీస్తు కోసం మనం సమర్థమై ఉంటామంటే ఎందువైనా మనం సమర్పించుగా ఉండాలని మనం తెలుసుకోవాలి. దేనికి సమర్పించుకోవాలా? మన ఓర్పు, మన తగ్గింపు, ప్రతిదానికి తగ్గించుకుంటే క్రీస్తు సమర్పించినట్టే. మనం ఆ విధంగా మనం తగ్గింపు స్వభావంలో మనం ఎప్పుడూ నడుచుకుంటా ఉండాలి. Hebrews 8:6 రాశారు. 8:6 వచ్చిన 6 అధ్యాయం 8. నేనైతే ఇప్పుడు ఎక్కువైనా వాగ్దానాన్ని బట్టి నియమించబడిన మరి ఎక్కువైనా నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. కనుక శ్రేష్టమైన సేవకుడు
మనకు దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం మీరు ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారా? మరి ఆ వాగ్దానం చూసుకుంటున్నారా? ప్రతిరోజు పక్కన పెడేస్తున్నారు. మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు చూసుకుంటున్నారు. ప్రతిరోజు వాగ్దానం చూసుకొని మనం ప్రార్థన వ్యక్తపరచుకోవాలి. ఆ వాగ్దానం చదువు రాదనుకో, రాసులు చెప్పిన వాగ్దానం గుర్తింపని పెట్టుకొని మనం ప్రార్థన వ్యక్తపరచుకోవాలి. ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి మనం నడుచుకోవాలి. ఆయన ఎంతవరకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం మన దేవుడు నెరవేరుతాడు. మనం ఏదైతే పాల్గొడతాం ప్రతి సంవత్సరం వాగ్దానం ఇస్తాడు. ఆ ఇచ్చిన వాగ్దానం ఒక్క నాడు కూడా పొంగిపోకుండా దేవుడు మనం నడిపిస్తాడు. ఆ వాగ్దానం పట్టుకొని మనం పాలన చేసి నడిపితే కంపల్సరీ దేవుడు నాడు. అది మనం గ్రహించుకొని ఇతరులకు చెప్పాలి. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం మనం నెరవేర్చాడు, నేను వాగ్దానం పని నడిచానని మన ఇతరులకు బోధించాలి. చాలా ఈ సమయం నాకు ఇచ్చినందుకు రాసుడికి వందనాలు, ఆ ప్రభువు కూడా వందనాలు, మీకు కూడా వందనాలు. దీన మనసు గల వారికే సమస్తమును సమాప్తమైనది. సమాప్తమైనది అంటే అయిపోయినది అని అర్థం. సమాప్తమైనది అంటే అర్థం ఏంటి? అయిపోయింది. ఏమైపోయింది? ఏమైపోయింది? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించిన పని అయిపోయే సమయం అయిపోయింది. మనకు కూడా సమయం అయిపోతుంది. ఇప్పుడైతే మన సమయం కూడా అయిపోయే టైం అయింది. ఏ సమయం అంటే ఈ రోజున ఏ విధంగా మనం బ్రతికి బట్టగడుతామో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. మన పని కూడా అయిపోయే టైం దగ్గర పడింది. రాకడ అతి సమీపముగా ఉంది. ఈ భూలోకములో దేవుడు మనకు అప్పగించిన పని మనము కూడా సంపూర్తి చేసే వారముగా ఉందా? దేవునికి స్తోత్రం. ఆయన పని అంతటిలో పని పూర్తి చేసుకున్నాడు. ఏమాయ్ ఇంకా పని మా పని ఎవరుంటే చూసుకో, మన సాయంత్రం సినిమాకి వెళ్దామని అనుకోండి. అమ్మాయి పెందరగాడు వస్తారు పని నుండి, సాయంత్రం సినిమాకి వెళ్దామన్నాం అనుకోండి. పని లేటుగా చేస్తావా త్వరగా చేస్తావా? 8ంటికి పొయ్యి మీద అన్నం పెట్టే మనం 6ంటికి పొయ్యి అంతా ఆరిపేసి ఉంటాం.